Hi to everyone, welcome to Electrical Mind after a long time. So hope so all are fine. సో మనకి ఎగ్జామ్ డేట్ టీఎస్ జెన్క ఎగ్జామ్ డేట్ అనేది మనకు స్కెడ్యూల్లో పెట్టేశారు ఆల్రెడీ వెబ్సైట్లో July 14th. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి పవర్ ఎలక్ట్రానిక్స్. సో పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి నేను ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకున్నాను. సో అవి చూద్దాం ఈరోజు. So first question, the MOSFET switch in its on state may be considered equivalent to resistor, inductor, capacitor, battery. So ఈ 4 ఆప్షన్స్లో మనకి MOSFET అనేది MOSFET depending on its magnitude of the gate voltage, MOSFET in its on state it acts as it gives variable resistance. So it will considered to be the equivalent to resistor. So next question, the typical ratio of latching current to holding current in a 20 amperes thyristor is. సో మనకి టిపికల్ రేషియో ల్యాచింగ్ కరెంట్ టు హోల్డింగ్ కరెంట్ మనకి టిపికల్ రేషియో ఎంత ఉంటుంది అంటే 2.5 to 3 అనేది ఉంటుంది. సో మనకి ఆప్షన్స్లో మనకి 2.5 to 3 మిడిల్లో ఏ ఆప్షన్ ఇచ్చినా, సో లేకపోతే దానికి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఇచ్చినా అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి 2.5 to 3కి దగ్గరగా ఆప్షన్ ఉన్నది ఏమిటి అంటే 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఎందుకంటే నేను బిట్స్తో పాటు దాని కింద కాన్సెప్ట్ ఏంటనేది కూడా రాసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ రివిజన్ చేసుకున్నప్పుడు అదే బిట్ కాకపోయినా ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనకి మేబీ ఇట్ మే కమ్. So next question, circuit turn off time of an SCR is defined as the time for which the SCR is reverse biased by the commutation circuit. So option manaki C, SCR reverse biased by the commutation circuit. So next question is, in SCR is considered to be a semi-controlled device because మనకి SCR అనేది సెమీ కంట్రోల్డ్ డివైస్ ఎందుకు అంటాము, సెమీ కంట్రోల్డ్ డివైస్ అని ఎందుకు అంటాము అంటే మనకి ఇట్ కెన్ బి టర్న్డ్ ఆన్ బట్ నాట్ టర్న్ ఆఫ్ బై గేట్ పల్స్. సో గేట్ పల్స్ ఇవ్వడం వల్ల మనము SCRని టర్న్ ఆన్ చేయొచ్చే తప్ప వీ కాంట్ టర్న్ ఆఫ్ ద SCR. So that's why it is called as the semi-controlled device or half-controlled device. So next question, the conduction loss versus device current characteristic of a power MOSFET is best approximated by. So మనకి ఏది పారాబోలానా, స్ట్రైట్ లైనా, రెక్టాంగులర్ హైపర్బోలానా, ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఫంక్షన్. సో ఏ క్యారెక్టరిస్టిక్ వల్ల మనం కండక్షన్ లాస్, డివైస్ కరెంట్ మనం అప్రాక్సిమేట్ చేస్తాము ఫర్ పవర్ మాస్ఫెట్ అంటే పారాబోలా. సో ఇది కూడా మనకి గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, కాకపోతే 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఫిగర్ ఒకటి ఇచ్చారు, పిఎన్పి గేట్ టర్మినల్ యానోడ్ అండ్ క్యాథోడ్ J1 J2 J3 3 జంక్షన్స్. మనకి థైరిస్టర్కి 3 జంక్షన్స్ ఉంటాయి కదా. సో ఇలా ఇచ్చేసి యారో మార్క్స్ మనకి ఉన్నాయి కాబట్టి, అంటే లోపలికి ఉంది కాబట్టి, సో ఇట్ ఈస్ ఏ ఫార్వర్డ్ బయాస్. J1 J2 J3 లోపలికి ఉన్నాయి మనకి యారో మార్క్స్ అనేవి. సో దిస్ అసలు క్వశ్చన్ ఏం అడిగారు అంటే, ఫర్ దిస్ ఫిగర్ ఎ థైరిస్టర్ with the standard terminations of anode cathode gate and the different junctions named J1 J2 J3 when the thyristor is turned on by conducting. సో ఎప్పుడు మనకి ఇవి టర్న్ ఆన్ అవుతాయి అని అడుగుతున్నారు. సో J1 J2 J3 all are forward bias. So next question, the uncontrolled electronic switch employed in power electronic controllers is. సో మనకి అన్కంట్రోల్డ్ ఎలక్ట్రానిక్ స్విచ్ ఏంటిది అంటే డయోడ్. దానికి ఎగ్జాంపుల్ అన్కంట్రోల్డ్కి డయోడ్.
సో ఇక్కడ అన్కంట్రోల్డ్ ఎలక్ట్రానిక్ స్విచ్ ఏది అంటే డయోడ్. సో ఫర్ సెమీ కంట్రోల్డ్ స్విచ్ ఏంటి అంటే సెమీ కంట్రోల్డ్ స్విచ్ ఈస్ SCR అండ్ ఫుల్లీ కంట్రోల్డ్ MOSFET, BJT and MOSFET, BJT, GTO and here I will write MOSFET, GTO, BJT, MOSFET. సో ఈ రెండిటి కాంబినేషన్ మనకి కలిపితే IGBT. సో మనకి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే మాస్ఫెట్ కాంబినేషన్ బీజేటీ పవర్ బీజేటీ పవర్ మాస్ఫెట్ రెండిటి కాంబినేషన్ కలిపితే మనకి వచ్చే డివైస్ న్యూ డివైస్ హైబ్రిడ్ డివైస్ ఏంటిది అంటే మనకి ఐజీబీటీ. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ ఏ కమ్యూటేషన్ సర్క్యూట్ ఎంప్లాయిడ్ టు టర్న్ ఆఫ్ an SCR satisfactory turn off is obtained when. సో కమ్యూటేషన్ సర్క్యూట్లో మనకి టర్న్ ఆఫ్ SCR చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు అప్టైన్. సో ఏంటిది అంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ ఈజ్ గ్రేటర్ దాన్ డివైస్ టర్న్ ఆఫ్ టైం ఉన్నప్పుడే మనకి కమ్యూటేషన్ సర్క్యూట్లో SCR అనేది ఆఫ్ అవుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.